హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 304 పాయింట్స్ గెయిన్ అయ్యి 40,183 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 96 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,835 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇంట్రాడేలో క్యాడిలా రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 9:50కి నేను మీకు టెలిగ్రామ్లో ఒక అప్డేట్ చేశాను కదా. క్యాడిలా వాళ్ళు ఫార్గ్లీన్ అనే ఒక దాన్ని ₹495 పర్ ప్యాక్ ఇండియాలో అమ్మాలనుకుంటున్నారనేలాగా మీకు ఒక అప్డేట్ కనిపిస్తుంది కదా. సో దీని రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను. ఇది సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ పేషెంట్స్ కోసం అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే శ్వాస తీసుకోవడానికి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారో వాళ్ళ కోసం ఇది వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది సింగిల్ డ్రగ్ కాదు, ఒకేసారి 2 డ్రగ్స్ బాడీలోకి వెళ్తాయన్నమాట. కాబట్టి ఈ ప్రాసెస్ రిలేటెడ్గా వీళ్ళు పేటెంట్ కూడా అప్లై చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ దీని రిలేటెడ్గా వీళ్ళు పేటెంట్ వచ్చినట్లయితే ఈ ప్రాసెస్ని, ఈ నోవల్ ప్రాసెస్ని వీళ్ళు మాత్రమే కమింగ్ టైమ్స్లో మార్కెటింగ్ చేయగలరు అనమాట. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా క్యాడిలా షేర్ కొంత స్ట్రాంగ్గా మూవ్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ నేనైతే 14 అప్లికేషన్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. బట్ నాకు ఒక్క అప్లికేషన్ అంటే ఒక్క లాట్ కూడా అలాట్ అవ్వలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అప్లై చేసి ఇంకా చెక్ చేసుకున్నట్లయితే ఈ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. సో దట్ అది క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు అలాట్ అయిందా లేదనేది అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ యూటీఏ ఏఎంసీని నేనైతే అప్లై చేయలేదు, లిస్టింగ్ గెయిన్స్ కోసం కానీ లాంగ్ టర్మ్ కోసం కానీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేసినట్లయితే కూడా ఈ లింక్ను కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రెసెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం ఈ మంత్ ఎండింగ్ లోపు మనకి ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీఓ అయితే మార్కెట్లోకి రావడానికి పాసిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకొక ఐపీఓ కూడా మార్కెట్లోకి రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఐపీఓ మీరు అప్లై చేద్దాం అనుకుంటే, సో రీసెంట్ టైమ్స్లో గమనిస్తున్నారు కదా ఎలాంటి కాంపిటీషన్ ఉంది రీటైల్ కేటగిరీలో అని. సో షేర్ హోల్డర్ కేటగిరీలో మనం అప్లై చేయాలనుకుంటే ఈక్విటాస్ హోల్డింగ్స్ ఒక్క షేర్ అయినా సరే మీ డిమాట్ అకౌంట్లో ఉండాలి. పాసిబుల్ అయితే మీరు ఇంకా ఎక్కువ అప్లై చేయాలనుకుంటే మీ డిమాట్ అకౌంట్లోను అండ్ మీకు తెలిసిన రిలేటివ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ డిమాట్ అకౌంట్లో కూడా ఒక్కొక్క షేర్ బై చేసి ఉంచుకోవడానికి ప్రయత్నించండి. పర్సనల్గా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైంలో వాళ్ళు వస్తున్న ప్రైస్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను షేర్ హోల్డర్ కేటగిరీలో అప్లై చేద్దామని. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్లో మనకి షేర్ ప్రైస్లో కొంత డ్రాప్ కనిపించింది, ఆల్మోస్ట్ 1.5% దగ్గరగా ఫాలో అయింది ఫ్రెండ్స్. బట్ ఐటీసీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఐటీసీకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్రాండ్ అయిన సావ్లాన్ రిలేటెడ్గా కంపెనీ మేనేజ్మెంట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేసింది అనమాట. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా సావ్లాన్ అనేది ఒక 1000 crore బ్రాండ్గా అయితే డెవలప్ అవబోతుంది అనేలాగా అప్డేట్ చేయడం జరిగింది. ఈ సావ్లాన్ బ్రాండ్ని ఐటీసీ వాళ్ళు 2015లో జాన్సన్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ టైంలో సావ్లాన్ ఒక సేల్స్ 50 crores మాత్రమే. సో 50 crores సేల్స్ చేస్తున్న సావ్లాన్ని 250 crores పెట్టి ఐటీసీ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో ఆఫ్టర్ 5 years ఆ 50 crores సేల్స్ కాస్త ఇప్పుడు 1000 crores సేల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాయని ఐటీసీ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది అనమాట. ఒక స్ట్రాంగ్ బ్రాండ్ క్రియేట్ అవ్వడానికి అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయితే పడుతుంది. మరి ఇంత స్ట్రాంగ్ బ్రాండ్ క్రియేట్ అయిందని వాళ్ళు అప్డేట్ చేసిన ఇంట్రాడే సెషన్స్ లో ఎందుకు ఇలా ఫాలో అయింది అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఎందుకు ఫాలో అవుతుంది అనేలాగా ఎక్కువగా కామెంట్ సెక్షన్ లో అయితే ఐటీసీ షేర్ హోల్డర్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీని రిలేటెడ్ గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అండ్ ఆ వీడియోలో కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేశాను ఐటీసీ ఎందుకని ఇలా ఫాలో అవుతుందని. ఇన్ సింపుల్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలంటే వీళ్ళకి సంబంధించి ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ మనం బోల్డ్ వింటుంటాం, బట్ స్టిల్ వీళ్ళకి సిగరెట్ బిజినెస్ నుంచే ఎక్కువ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. బట్ ఎఫ్ఎంసీజీలో రెవెన్యూస్ లో కాంట్రిబ్యూషన్ కనిపిస్తున్నా ఎఫ్ఎంసీజీలో మార్జిన్ తక్కువగా ఉండడం కారణంగా అది ప్రాఫిట్స్ వరకు రావట్లేదు అనమాట. అండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఈఎస్జీ నార్మ్స్, ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ నార్మ్స్ రిలేటెడ్ గా కూడా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హౌసెస్ అన్ని కూడా కొంత కేర్ఫుల్ గా ఉన్నాయి. కాబట్టి ఎవరెవరైతే టొబాకో కానీ లేకపోతే ఎన్వైరన్మెంట్ కొంత పొల్యూషన్ క్రియేట్ చేసే కంపెనీస్ మీద కానీ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయట్లేదు. సో ఈఎస్జీ నార్మ్స్ గురించి నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు ఫ్రెండ్స్, బికాస్ ఇది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక సైకిల్ లా చూడాల్సి వస్తుంది. ప్రెసెంట్ అయితే ఈఎస్జీ నార్మ్స్ కారణంగా కూడా ఐటీసీ మీద అయితే ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఓవరాల్ గా మీకు షేర్ ప్రైస్ లో అయితే ఫాల్ కనిపిస్తుంది. అలానే ఐటీసీ ఫండమెంటల్ గా వీక్ కంపెనీ అయితే కాదు. దీంట్లో గ్రోత్ కనిపించాలంటే సిగరెట్ బిజినెస్ నుంచి వీళ్ళకి వస్తున్న నెంబర్స్ ని వీళ్ళు ఎఫ్ఎంసీజీ బిజినెస్ లో చూపించాల్సి ఉంటుంది. బట్ అది ఇమీడియట్ గా అయ్యే పని కాదు ఫ్రెండ్స్, దీనికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయితే పడుతుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. ఎంటైర్ లైఫ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మనకు ఒక ఇంపార్టెంట్ డేటా నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. దాంట్లో హెచ్డిఎఫ్సి లైఫ్ ఒక పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. హెచ్డిఎఫ్సి లైఫ్కి సంబంధించిన డబ్ల్యూఆర్పి అంటారు. డబ్ల్యూఆర్పి అంటే వెయిటెడ్ రిసీవ్డ్ ప్రీమియం అనమాట. అంటే ఎవరెవరైతే కొత్తగా లైఫ్ ఇన్సూరెన్స్ వేస్తుంటారో, ఇండివిజువల్స్ ఎవరైతే వేస్తుంటారో దానికి సంబంధించిన ప్రీమియంని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకొని, రెన్యువల్ ప్రీమియంని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా దానికి సంబంధించిన ప్రీమియంని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకొని వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటే డబ్ల్యూఆర్పి వస్తుంది. సో ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీనైనా మీరు కంపేర్ చేద్దాం అనుకున్నప్పుడు డబ్ల్యూఆర్పిలో ఎలాంటి గ్రోత్ ఉంది, డబ్ల్యూఆర్పిలో ఎలాంటి కన్సిస్టెంట్ ప్లే ఉంది అనేది మనం గమనించినట్లయితే ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలేటెడ్గా మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. మిగిలిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించిన డబ్ల్యూఆర్పి గ్రోత్ని చూడండి, ఒక్క హెచ్డిఎఫ్సి లైఫ్కి సంబంధించిన డబ్ల్యూఆర్పి గ్రోత్ చూడండి, చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ సెగ్మెంట్ నుంచి అయితే కనిపిస్తుంది. కాకపోతే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ మాట్లాడుకుంటే కొంత ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే కొంత ఎక్స్పెన్సివ్ గా అయితే మార్కెట్లో ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది.
కాకపోతే ఏ కంపెనీ అయినా సరే ఎక్స్పెన్సివ్ అని చీప్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ని చూసి మనం డిసైడ్ చేయలేం. బికాస్ ఎప్పుడైతే ఒక కంపెనీ బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటుందో టైం టు టైం రీరేటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ కంపెనీ వాల్యుయేషన్స్ ఇక్కడ ఉండాల్సినవి కాదు, ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఇలా ఉంది కాబట్టి వాల్యుయేషన్స్ కూడా కొంత ఎక్స్పెన్సివ్గా ఉన్నా పర్లేదని రేటింగ్ ఏజెన్సీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫిర్మ్స్ అని కూడా రీరేటింగ్ చేసే ప్రయత్నం చేస్తుంటాయి. సో ప్రెజెంట్ రిలీజ్ అయిన డేటా ప్రకారం చూస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ ఒక నెంబర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. విప్రో గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రాడే సెషన్స్ లో చాలా స్ట్రాంగ్ గా విప్రో షేర్ ప్రైస్ అయితే రియాక్ట్ అవడం జరిగింది. సో దీని రిలేటెడ్ గా అప్డేట్ నిన్న ఈవినింగ్ మనకు రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే బైబ్యాక్ రిలేటెడ్ గా విప్రో వాళ్ళు నిన్న మనకు ఒక అప్డేట్ చేయడం జరిగింది అనమాట. అక్టోబర్ 13th వీళ్ళ రిజల్ట్స్ తో పాటు బైబ్యాక్ రిలేటెడ్ గా కూడా ఒక అప్డేట్ చేస్తారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్రెజెంట్ మనకి టీసీఎస్ దగ్గర నుంచి బైబ్యాక్ వచ్చింది. నెక్స్ట్ విప్రో వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేశారు. మోస్ట్లీ కమింగ్ టైమ్స్లో ఇతర టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్, ఐటీ కంపెనీస్ కూడా బైబ్యాక్స్ అయితే అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. టీసీఎస్ వాళ్ళు నిన్న నైట్ మనకి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ రిజల్ట్స్ రిలేటెడ్గా మోస్ట్లీ మీకు డేటాని మాత్రమే కాకుండా ఆ రిజల్ట్స్ రిలేటెడ్గా వ్యూను కూడా నేను మీకు టెలిగ్రామ్లో షేర్ చేశాను ఫ్రెండ్స్. బికాస్ నేను వీడియో రికార్డ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనేటివి అండ్ ఈవెన్ ఎడిటింగ్లో వచ్చాయి యాక్చువల్గా రిజల్ట్స్ అనేవి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ అగైన్ రికార్డ్ చేసి ఎడిట్ చేస్తే చాలా లేట్ అయిపోతుందని టెలిగ్రామ్లోనే నా వ్యూ నేను మీకు షేర్ చేశాను. చాలా స్ట్రాంగ్గా టీసీఎస్ వాళ్ళు అయితే వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. రెవెన్యూస్ కానీ మార్జిన్స్ కానీ ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బెటర్గానే ఉన్నాయన్నమాట. అండ్ ఈవెన్ మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం టీసీఎస్ ఒక బైబ్యాక్ అరౌండ్ 3000 ఉంటుందని. సో వీళ్ళ బైబ్యాక్ని అయితే వీళ్ళు 3000 per share అయితే అనౌన్స్ చేయడం జరిగింది. 16,000 crores విలువ చేసే ఒక బైబ్యాక్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 3,000 rupees per share లో అయితే షేర్స్ని షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కొంటారని చెప్తున్నారు అనమాట. అండ్ బిగినర్స్ కోసం చెప్తున్నాను, ఒకవేళ మీ దగ్గర షేర్స్ ఉన్నాయనుకోండి 2800లోనే కొన్నారనుకుందాం. సో ఈ షేర్స్ అన్నీ కూడా మీరు కంపెనీకి 3,000 రూపీస్లో ఇస్తాం కొనుక్కోండి అని మీరు ఇచ్చినా సరే కంపెనీ మీ దగ్గర నుంచి ఆ 100 షేర్స్ని కూడా కొనుక్కోదు. బికాస్ కంపెనీ ఎంతకి బైబ్యాక్ వస్తానంటుంది, కేవలం 16,000 crores మాత్రమే. సో 16,000 crores ఎన్ని షేర్స్ అయితే వాల్యూ అవుతాయో అన్ని షేర్స్ని మాత్రమే బైబ్యాక్ చేస్తుంది, కానీ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న అన్ని షేర్స్ని కూడా కంపెనీ బైబ్యాక్ చేయదు ఫ్రెండ్స్. కాబట్టి 3,000లో వీళ్ళు బైబ్యాక్ ఇస్తున్నారు, 2,800లో ఉంది, ఇంకా మనకి 200 రూపీస్ దగ్గరగా ప్రాఫిట్ ఉందనుకొని మాత్రం ప్రెసెంట్ లెవెల్స్లో కేవలం బైబ్యాక్ అని చూసి అయితే ఎంటర్ అవ్వద్దు. టీసీఎస్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఏ బ్రోకరేజ్ కంపెనీస్ ఎలాంటి టార్గెట్స్ ఇచ్చాయనేది మీరు గమనిస్తే సిఎల్ఎస్ఏ, జేపీ మోర్గాన్, మెక్వర్, గోల్డ్మాన్ సాక్స్ వీళ్ళందరూ కూడా టార్గెట్ని అయితే పెంచడం జరిగింది. ప్రీవియస్గా వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు లైక్ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది టీసీఎస్ అని. కాకపోతే వీళ్ళ ప్రెసెంట్ రిజల్ట్స్ నెంబర్స్ని చూసిన తర్వాత ఇంకా ఎక్కువ గ్రోత్ పాసిబిలిటీ ఉంది టీసీఎస్లో అని వాళ్ళ టార్గెట్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎవరెవరు ఏ టార్గెట్స్ ఇస్తున్నారు అనేది అయితే మీకు స్క్రీన్ మీద అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యూచర్ రిటైల్ అలాగే ఫ్యూచర్ గ్రూప్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో నిన్న చేసిన వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్గా మనకి ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకి బయటకు రావడం జరిగింది. ఫ్యూచర్ గ్రూప్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో జరిగిన డీల్ రిలేటెడ్గా అమెజాన్ వాళ్ళు లీగల్గా ముందుకు వెళ్తున్నారు. బట్ అది సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ అని అనుకున్నాం కదా, ఈ రోజు అదే అఫీషియల్గా అమెజాన్ వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగింది. అమెజాన్ వాళ్ళకి ఏ రైట్ ఉంది ఈ డీల్ మీద లీగల్గా వెళ్ళడానికి అని మనం నిన్నే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. బట్ దాని రిలేటెడ్గా ఇంకాస్త అప్డేట్ ఇస్తాను. ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్గా అమెజాన్ వాళ్ళు ముందుగానే ఒక అగ్రిమెంట్కి వచ్చారనమాట. నవంబర్ 2022 తర్వాత నుంచి ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ రిటైల్ వాళ్ళు వాళ్ళ వాటాన్ని అమ్మేయాలనుకుంటే మొదట అమెజాన్ వాళ్ళకే అమ్మాల్సి ఉంటుంది. కాకపోతే నవంబర్ 2022 వరకు కూడా వెయిట్ చేసి వాళ్ళ వాటా నమ్ముకునే పొజిషన్లో అయితే కిషోర్ బియానీ గారు లేరు, లైక్ ఈ ఫ్యూచర్ గ్రూప్ అధినేత అయితే లేరు. బికాస్ తనకి ఎక్కువ అప్పులు ఉన్నాయి, అప్పుల్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తను క్లియర్ చేసుకోవాలి. కాబట్టి అంత టైం వరకు వెయిట్ చేస్తే ఇంకా అప్పుల భారం పెరుగుతుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తన కంపెనీని కొనుక్కునే ప్లేయర్ కోసం తను సర్చ్ చేశారు. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ తనకు ఫైనలైజ్ అవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కి తన రీటైల్ వాటాని అమ్మే ప్రయత్నం అయితే కిషోర్ బియానీ గారు చేశారనమాట. కాకపోతే అమెజాన్ వాళ్ళు ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించిన ఫ్యూచర్ కూపన్స్లో మేము 49% వాటాను కొనిందే కమింగ్ టైమ్స్లో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నవంబర్ 2022 తర్వాత మీరు ఒకవేళ వాటాను అమ్మితే మేము కొనుక్కోవచ్చని. బట్ మీరు మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్కి మీ దగ్గర ఉన్న వాటాను అమ్మడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు SIAC అంటే సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్ అనమాట, వీళ్ళు లీగల్గా ముందుకు వెళ్తున్నారని అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ లీగల్ బ్యాటిల్ కంప్లీట్ అవ్వనంత వరకు కూడా ఈ ఫ్యూచర్ గ్రూప్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో జరుగుతున్న డీల్ అయితే మనకి కంప్లీట్ అవ్వదు. కాబట్టి ఇంకొంత ఎక్కువ టైం అయితే తీసుకోవచ్చు ఈ టోటల్ డీల్ రిలేటెడ్ గా మనకు ఒక ఫైనల్ అవుట్కమ్ రావడానికి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో జస్ట్ ఒక కాషన్ లా చెప్తున్నాను, లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోతుంది మీరు సెల్ చేయండి అని కాదు నా ఒపీనియన్. బట్ మార్కెట్ చాలా హైలో ఉంది ఫ్రెండ్స్. హై ఇన్ ద సెన్స్ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు కూడా మనకి ఈ లెవెల్ దగ్గర ఎక్కువగా సస్టైన్ అయిన డేటా అయితే మనకి ఎస్టాబ్లిష్ అవ్వలేదన్నమాట. ఎప్పుడైతే మార్చ్లో మనకి మార్కెట్ ఫాల్ అయిందో ఈ లెవెల్స్ దగ్గర కొంత స్టెబిలిటీ మార్కెట్ మెయింటైన్ చేయలేదు. కాబట్టి ఈ లెవెల్స్ దగ్గర అయితే కొంత కాషియస్గా ఉండండి. ఇక్కడ నుంచి టాప్ సైడ్ మేబీ మనకి లిమిటెడ్గా ఉండొచ్చు. బట్ ఈవెన్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ నెగిటివ్గా వస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మనకి కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అట్ దిస్ పాయింట్ మీరు ఏం చేస్తున్నా సరే లెవెల్ బేస్డ్గానే ట్రేడింగ్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ అలా బై చేసి అలా
అంటే నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ అలా బై చేసి మంత్ అంతా హోల్డ్ చేస్తానని అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ లెవెల్ పెట్టుకోండి, ఒక సపోర్ట్ ఉంచుకోండి. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే నేను ఎగ్జిట్ అవుతాను, లేకపోతే ఇది నా స్టాప్ లాస్ అని అనుకోని మాత్రమే లాంగ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేయండి. అండ్ అంతేకాని ఇక్కడ నుంచి టాప్ సైడ్ లిమిటెడ్ గా ఉంటుందని చెప్పాను కదా అని ఇక్కడ నుంచి షార్ట్ పొజిషన్ ని కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేయొద్దు. మార్కెట్కి ఎప్పుడు కూడా అగైనెస్ట్ గా వెళ్ళొద్దు. మనకి ఎప్పుడైతే ఒక కన్ఫర్మేషన్ వస్తుందో మార్కెట్లో ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మనం ఏదైనా పొజిషన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. నిఫ్టీ సపోర్ట్ 11,760 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 11,920 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 22,870 దగ్గర అండ్ రెసిస్టెన్స్ 23,550 దగ్గర. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేంజ్ చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది 29th అక్టోబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. 11,500 దగ్గర పుట్ రైటర్స్, 12,000 దగ్గర కాల్ రైటర్స్ కొంత స్ట్రాంగ్ అయితే రైట్ చేయడం జరిగింది. 11,500 దగ్గర 20 lakh ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ 12,000 దగ్గర 19 lakh ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అనమాట. సో ఈ రేంజ్లో ఉండడానికి పాసిబిలిటీ ఉందని కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. ఈవెన్ మీకు 12,500 దగ్గర 12,000 కంటే ఎక్కువగా రైటింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే మేబీ వాళ్ళు దాన్ని హెడ్జింగ్ పర్పస్కి యూస్ చేసుకొని మార్జిన్స్ని తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు అనమాట. సో దీని రిలేటెడ్గా నేను ఒక వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఆప్షన్ సెల్లింగ్ని చాలా తక్కువ మనీతో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను కదా. ఆ వీడియోలో మనం అనుకున్న ఒక సెల్ చేసి ఇంకొకటి బై చేస్తే మన దగ్గర నుంచి మార్జిన్ తక్కువ అవుతుందని. సో ఆ రీజన్తో కూడా మనకి చాలా డిస్టెన్స్లో ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.